వెల్కమ్ టు డే 24 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. ఈరోజు లంచ్లో నేను పన్నీర్ రైస్ తిన్నాను. ఈ మధ్య నేను అసలు చికెన్ తేవట్లేదు ఆఫీస్కి అండ్ చికెన్ తినట్లేదు. ఐ డోంట్ నో వై. మెల్లగా నేను ఏమైనా వెజిటేరియన్కి మారిపోతున్నాను అంటారా. తర్వాత లంచ్ ఫినిష్ చేసి మ్యాండేటరీ వాక్ అయితే వచ్చేసాం. మధ్యలో మా ఫ్రెండ్కి వాడి ఫ్రెండ్ చాక్లెట్ ఇస్తే అది నేను గుంజుకున్నాను అనమాట. కానీ సచ్చినోడు హాఫే ఇచ్చాడు. ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయని మేము గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా కింద పార్కింగ్కి వచ్చి వాకింగ్ చేస్తున్నాం. పార్కింగ్లో మస్తు చల్లగా ఉండే గైస్. తర్వాత మళ్ళీ వర్క్ చేసుకున్నాను టిల్ 4 o'clock. అండ్ 4 o'clockకి మా ఫ్రెండ్స్ నుండి పిలుపు వచ్చేసింది అనమాట బ్రేక్ కోసం. అలా ఒక కెఫ్టేరియాకి వచ్చి చాయ్ తాగాం. ఇది కొత్త కెఫ్టేరియా, మా ఆఫీస్లో కొత్తగా పెట్టారు. చాయ్ అంతేం లేదు, ఒకసారి మీరు కూడా మా కెఫ్టేరియా లుక్ ఇచ్చేసుకోండి. ఇంకా తర్వాత కెఫ్టేరియా సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే జిమ్కి స్టార్ట్ అయిపోయాను. ఈరోజు నేను చెప్పులు వేసుకెళ్తున్నాను గైస్ జిమ్కి. ప్లీజ్ నవ్వకండి. మార్నింగ్ షూస్ వేసుకొని ఇప్పుడు కూడా షూస్ వేసుకోవాలంటే నా వల్ల కావట్లేదు. అండ్ ఆ తర్వాత నాకు వచ్చిన ఒక 4 వార్మప్స్ చేసేసుకొని నా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇక్కడ ఈ లాట్ పుల్స్లో ఈ వేరియేషన్ ఓకే, బట్ ఇక్కడ ఈ వేరియేషన్ ఉంది చూసారా, ఈ రోప్ వేరియేషన్ అసలు నా వల్ల అవ్వట్లేదు. ఎంత వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నా ఎప్పుడూ ఒకటే వెయిట్లో ఉండిపోతున్నాను. ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది నేను జిమ్కి వచ్చి, బట్ ఈ వేరియేషన్ వెయిట్ మాత్రం నేను అస్సలు ఇంక్రీజ్ చేయలేకపోతున్నాను. మిగతా అన్నీ చాలా బాగున్నాయి. ఐఎమ్ ఏబుల్ టు ఇంక్రీజ్ వెయిట్ బట్ నాట్ దిస్. ఎనీవేస్ ఈరోజు మా సొసైటీలో ఏదో పార్టీ అవుతున్నట్టుంది. ఫుడ్ స్మెల్ మాత్రం మస్తు వస్తుంది అబ్బా. ఇంకా మనల్ని కూడా ఎవరైనా పిలిస్తే బాగుండు అని ఆలోచించుకొని ఇంకా మన ఎక్సర్సైజ్ మనం చేసుకున్నాం అనమాట. ఇంకా అలా జిమ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి మంచిగా ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసి డేనైతే ఎండ్ చేసేసాను. బాయ్.